మా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో సాయంకాల సమయంలో మీ అందరికీ కూడా శుభాది వందనాలు తెలియపరుస్తుంటున్నాం. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథ బైబుల్లో ఈ విధంగా రాయబడుతూ ఉంది, ప్రయాసపడి భావం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉంటున్నారు. వీళ్ళారా, నువ్వు ఏ భారంతో ఉన్నావో, ఏ యొక్క వ్యాధితో ఉన్నావో, ఏ బలహీనతతో ఉన్నావో, నీ యొక్క స్థితి గతి మాకు తెలియదు కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు నా దగ్గరికి రండి అంటున్నాడు. కనుకనే ప్రతి ఒక్క మానవుడు కూడా భారం తొలగిపోవాలంటే అది దేవాది దేవుడు ఒక్కడే చేయగలడు. అందుకనే ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారన్నారు. కనుక నీ భారం తొలగిపోవాలి, నీ హృదయము శుద్ధి కావాలి, దేవుని బిడ్డగా ముద్రించబడాలి. దేవాది దేవుడు చెప్తున్నారు, నేను త్వరగా వస్తున్నానంటున్నాడు. వీళ్ళరా, ఆ దేవాది దేవుడు ఈ లోకానికి రాకముందు, నీ ప్రాణము పోకముందు ప్రభువైన యేసు క్రీస్తు వారిని నీ సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరిస్తే నీ కొరకు కూడా ఆయన రక్తం చిందించాడు. కనుక నీ పాపాల కొరకి ఆయన సిలువను ఎక్కాడు. కనుకని మాకు కాదు అని అంటే ఒక రోజున ఆయన కూడా అంటాడు, నువ్వు నాకు అవసరం లేదని అంటాడు. కనుకని ఈ లోకములో ఉన్నంత కాలము కూడా సృష్టికర్త అయిన దేవుణ్ణి నువ్వు తెలుసుకోకుండా చనిపోతే, ఈ లోకాన్ని విడిచిపెడితే ఎక్కడికి వెళ్తున్నావు అన్నది నీకు తెలియాలి. కనుకని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడును పరలోక రాజ్యానికి వారసుడు కాడు అంటున్నాడు. కనుకనే దేవుని ద్వారానే మనం వెళ్ళాలి. దేవుడు వెళ్ళటానికి ఎన్నో మార్గాలు ఉండొచ్చు. కనుకనే దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఒకే ఒక మార్గం, యేసు క్రీస్తు ప్రభువారు ద్వారానే వెళ్ళాలి. అందుకే అంటున్నాడు, నేనే అంటున్నాడు, నేనే అంటున్నాడు. నేనే అంటే అర్థం ఏంటో తెలుసా? సృష్టికర్త అయిన దేవుడు తప్ప, యేసు క్రీస్తు ప్రభువారు తప్ప వేరొక దారి నీకు లేదు మోక్ష రాజ్యానికి వెళ్ళాలంటే. అదే మరి వైకుంఠం అంటారు, అదే పరలోకం అంటారు, అదే నిశ్చలమైన రాజ్యం అంటారు. ఆ రాజ్యం నీకు కావాలంటే ఇప్పుడే యేసు నాకు కావాలని నువ్వు, యేసు నేను కూడా నీ బిడ్డగా ఉండాలి అని ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుంటే పెద్ద కార్యం దేవుడు నీకు అద్భుతమైన రక్షణకి ఇస్తాడు. దేవుని రాజ్యంలో నువ్వు కూడా మాతో పాటు ఉంటావు. దేవుడు నిన్ను అటు రీతిగా రక్షించును గాక. ఆమేన్. ఇంకా మీరు ఎక్కువగా యేసు ప్రభు వారి గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ మన దగ్గరలో యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం ఉంది. దైవజనులు యువరాజు గారు ఉన్నారు. మరి అక్కడికి వెళ్ళండి, దేవుని గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాల్సిందిగా ప్రభు చేత మనవి చేస్తూ ఉంటున్నాం.